విఎస్ న్యూస్ వార్తా సర్లి న్యూస్ కు స్వాగతం. సిరివరం గ్రామ సర్పంచ్ కుటుంబంలో ఆస్తి తగాదాలు. భర్త మృతితో మహిళా సర్పంచ్ కు కష్టాలు. ఇద్దరు కుమార్తెలు ప్రైవేట్ స్కూల్ నుండి ప్రభుత్వ పాఠశాలకు. ఇంటికి తాళాలు వేసి మహిళా సర్పంచ్ పిల్లలను గెంటేసిన భర్త కుటుంబ సభ్యులు. కుమార్తెలతో లబోదిబోమంటున్న మహిళా సర్పంచ్. పోలీస్ స్టేషన్ కి వెళ్లినా న్యాయం జరగని వైనం. ఆమె ఒక మహిళ, ఆపై గ్రామానికి ప్రథమ పౌరురాలు. గ్రామ సర్పంచ్ సమాజంలో మంచి గౌరవప్రదమైన పదవి. ప్రజలకు న్యాయం జరగడానికి ముందుండే వ్యక్తి. భర్త బ్రతికున్నప్పుడు సమాజంతో పాటు కుటుంబంలో ఎంతో గౌరవంగా ఉండేది. అయితే భర్త మరణించడంతో ఆ మహిళా సర్పంచ్కు కష్టాలు మొదలయ్యాయి. భర్త మరణించినప్పటి నుండి ఆస్తి తగాదాలతో వివాదాలు కొనసాగుతూ ఆఖరికి ఉన్న ఇంటికి తాళం వేసి మహిళా సర్పంచ్ను, ఆమె ఇద్దరు ఆడపిల్లలను బయటకు గెంటివేసిన సంఘటన లేపాక్షి మండలం సిరివరం గ్రామంలో చోటు చేసుకుంది. ఈ సందర్భంగా ప్రస్తుతం సిరివరం గ్రామ సర్పంచ్గా నేత్రావతి అనే మహిళ పరిపాలన సాగిస్తుంది. భర్త సహకారంతో ఇటు గ్రామ అభివృద్ధికి, అటు కుటుంబ పోషణకు ఎంతగానో చేదోడు వాదోడుగా ఉండేవాడు. అయితే ఈ ఏడాది మార్చి 2న అనారోగ్యంతో సర్పంచ్ నేత్రావతి భర్త శ్రీనివాసులు మృతి చెందాడు. ఇక భర్త మృతి చెందినప్పటి నుండి ఆమెకు, ఆమె పిల్లలకు కష్టాలు మొదలయ్యాయి. సిరివరం గ్రామానికి చెందిన చెన్నమ్మ, జయన్న అనే దంపతులకు కుమారులు వెంకటేష్, శ్రీనివాసులు, లోకేష్, సుమిత్ర అనేవారు సంతానం కలరు. వీరంతా ఉమ్మడి కుటుంబంగా ఉండేవారు. తన భర్త శ్రీనివాసులు మృతి చెందినప్పటి నుండి కుటుంబ సభ్యులు తనను, తన పిల్లలను మానసికంగా నానా ఇబ్బందులు పెడుతున్నారని సర్పంచ్ నేత్రావతి తెలిపారు. తన భర్త మృతి చెందడంతో తాను దిక్కుతోచని స్థితిలో కాలం వెళ్లదీస్తున్నానని చెప్పారు. ఉమ్మడి కుటుంబంలో సంపాదించిన ఆస్తిలో భాగం ఇచ్చేది లేదని తెగేసి చెప్తున్నారని, ఉండడానికి ఇల్లు, ఇతర ఆస్తుల్లో వాటాలు ఇవ్వడం లేదని చెప్పారు. తాను ఉంటున్న ఇంటికి తాళాలు వేసి తన పిల్లలను, తనని బయటికి గెంటేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త ఉన్నప్పుడు తన పిల్లలను గారాబంగా పెంచి ప్రైవేట్ పాఠశాలల్లో చదివిస్తుండేవారని, తన భర్త చనిపోవడంతో ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడం జరిగిందని పేర్కొన్నారు. ఆస్తి ఇవ్వకుండా ఆఖరికి తన ఇంటికి తాళం వేసి ఇబ్బందులు పెడుతున్నారని మహిళా సర్పంచ్ లేపాక్షి పోలీస్ స్టేషన్కి వెళితే అక్కడ కూడా ఆమెకు చీదరింపులు ఎదురయ్యాయి. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు, గ్రామ పెద్దలు మానవత్వంతో ఆలోచించి ఆ మహిళా సర్పంచ్ కుటుంబానికి న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. సార్ చెప్పండి సార్, మీరేనే అది అక్కడను బీగు వేసినారు, లోపలికి పోయాకి జాగా లేదు, మేము రోడ్లో ఉండాలా. చూడండి సార్, న్యాయం చేయండి సార్. మాకు సర్పంచ్ నేత్రావతి కూతురు నేను. మా నాన్న పేరు శ్రీనివాస్. మా నాన్న చనిపోయిన తర్వాత మా తాత, మా అవ్వలు చాలా ఇబ్బంది పెడుతున్నారు. మా మమ్మీని కొట్టడం, తిట్టడం చేస్తున్నారు. మళ్ళీ మేమున్న ఇల్లు కూడా బీగం వేసేసినారు. మేము ఎక్కడ బతకాలి ఏమి అని అడిగితే కొట్టేకొస్తున్నారు మా అవ్వ, మా తాత వాళ్ళు. మా నాన్న చనిపోయిన తర్వాత మేము గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళాం. మా నాన్న ఉన్నప్పుడు నారాయణ స్కూల్ ప్రైవేట్లో హిందూపూర్లో చదువుతుంటే మళ్ళీ ఏమీ లేకపోయిన దానికి మా మమ్మీ నాకు గవర్నమెంట్ స్కూల్కి వేసింది. నాకు న్యాయం చేయండి. మా మమ్మీ, నా చెల్లెలకి నాకు న్యాయం చేయండి అని కోరుతున్నాను.